ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబుకు బాధ్యతలు అప్పగించడంపై జనసేన నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కొవ్వూరు మండలంలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగబాబుకు ఈ అర్హమైన బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు నాగబాబు కృషి చేస్తున్నారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో చెరుకూరు దిలీప్, అమర్నాథ్, పెద్ది తన్మయ్, పెంచుల బాబు, మనోజ్, ప్రవీణ్, అశోక్, ప్రసాద్, మెతుకు మణికంఠ, కళ్యాణ్, కొవ్వూరు నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు. జై జనసేన, 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 జై జనసేన. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు గాదిరాజ్ కృష్ణ, కోర్ కాన్స్టిట్యున్సీ జనసేన. నిన్నటి రోజున కొణిదెల నాగబాబు గారికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాగబాబు గారికి ఈ అరుదైన హోదా పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందండి. పంచాయతీరాజ్ శాఖని భారతదేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకువచ్చారో ఆయన స్ఫూర్తితో నాగబాబు గారు కూడా సార్కి ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవికి వన్నె తెస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నామండి. చాయ్ విత్ జనసేన ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాతో పాటు కలిసి ఈ ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ చేసేదానికి కారణమైన నక్కల శివకృష్ణ గారు, మా జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. బుచ్చిరెడ్డిపాలెం నాయకులు సురేష్ గారికి, చిరమల సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా చెరుకూరు దిలీప్ గారు, అమర్నాథ్ గారు, మా లీగల్ అడ్వైజర్ అల్తాఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన జనసేన పార్టీకి, కోర్ నియోజకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తానండి. వచ్చిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇటువంటి పదవులు ఇంకా జనసేన నాయకులకి ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నానండి. జనసేన నాయకులకు వస్తే కుటుంబ ప్రభుత్వం ద్వారా వచ్చిన పదవులకు వందేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మన కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున రిలీజ్ చేసినటువంటి జీవోలో మన ప్రియతమ నాయకులు కొణిదెల నాగబాబు గారికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమించిన సందర్భంగా వారికి కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో ఘనంగా మేము సంబరాలు చేసుకోవడానికి ప్లాన్ చేసాము. ఇప్పుడు ఆ సంబరాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలన్నీ కూడా జీవన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణాన్ని పరిరక్షించాలి, పచ్చదనాన్ని పెంపొందించాలి అని స్వతహాగా ఉన్నటువంటి నాగబాబు గారికి ఈ పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ పదవికి ఆయన వన్నె తెస్తాడని, ఎలాగైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్వహించే శాఖలలో ఏ విధంగా అయితే నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారో నాగబాబు గారు కూడా భవిష్యత్తులో ఆయన కేటాయించిన పదవిని మరింత వన్నె తేవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మా జీవన్ కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి